గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు బిఎడ్ సెమిస్టర్ 3లో భాగంగా ఈపీసీ 4 అయిన రిఫ్లెక్టివ్ రీడింగ్ అనే ప్రాజెక్ట్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. రిఫ్లెక్టివ్ రీడింగ్ పేపర్ 18 బిఎడ్ సెమిస్టర్లో భాగంగా మనము హౌ టు రైట్, హౌ టు ప్రొసీజర్ in reflective reading project. So ఇందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ we write cover page reflective reading EPC4 enhancement professional capacities. So paper 18 B.Ed semester 3, name of the student, rule number, medium, write your name of the college and write your university. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ ఇన్ ద సపరేట్ పేజ్ సర్టిఫికేట్ ఫ్రమ్ మెంటార్, సర్టిఫికేట్ ఫ్రమ్ మెంటార్ అండ్ డిక్లరేషన్ బై క్యాండిడేట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అనేది మనకు ఈ ప్రాజెక్టు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో భాగంగా వాళ్ళు మీ యొక్క ప్రాజెక్ట్ని స్క్రూటినీ చేసి వాళ్ళు సర్టిఫై చేయడానికి మనము సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ది రాసుకుంటాం. ఇది ప్రాజెక్ట్లో భాగంగా మనం రాసే ఫస్ట్ 4-5 పేజెస్. నౌ ఇండెక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఆఫ్ వీఆర్ ఆల్ రైట్ యాజ్ ఇట్ ఈస్ విత్ ఎఫెక్టివ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ రైట్ ఇంట్రడక్షన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ రీడింగ్. ఇంట్రడక్షన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ రీడింగ్. రిఫ్లెక్షన్ ఆన్ రీడింగ్ దీని తెలుగులో మనము ప్రతిబింబ పఠనము అని అంటారు. అంటే వాట్ ఈజ్ రీడింగ్, హౌ టు రీడింగ్, హౌ ఎఫెక్ట్లీ రీడింగ్, హౌ టు అండర్స్టాండ్ విత్ రీడింగ్ అనేది మనం ఇందులో నేర్చుకుంటాం. కాబట్టి వాట్ ఈజ్ రీడింగ్, ఎఫెక్టివ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ రీడింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనము ఇంట్రడక్షన్లో రాస్తాము. పఠనం అంటే ఏమిటి, ఆ పఠనాన్ని మనం ఎలా అధ్యయనం చేయాలి, ఆ పఠనాన్ని మనం ఎలా అవగాహన చేసుకోవాలి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రీడింగ్ అనేది కూడా దాంట్లో భాగంగా రాస్తాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రీడింగ్? 4 types of silent reading, loud reading, intensive reading and extensive reading. సో ఈ 4 మనకు ముఖ్యంగా 4 భాగాలుగా ఉంటాయి. కాబట్టి అందులోని థీమ్ ఏముంది, సో సైలెంట్ రీడింగ్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా లౌడ్ రీడింగ్ ఎందుకు చేస్తామో, ఆ లౌడ్ రీడింగ్లో ఉన్న థీమ్ అనేది ఏంది, దాన్ని ఎఫెక్టివ్గా ఎలా మలుచుకోవాలి, అదేవిధంగా ఇంటెన్సివ్ రీడింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ రీడింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్స్. కాబట్టి రీడింగ్ అనేది ఎలా అండర్స్టాండింగ్ చేసుకొని చదవాలి, రీడింగ్ అనేది ఎలా ఎఫెక్టివ్గా మలుచుకొని అర్థం చేసుకోవాలనేది ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనము నేర్చుకుంటాము. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతి విద్యార్థికి పాఠ్యాంశము పట్ల, పఠనము పట్ల అవగాహన ఎలా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ రీడింగ్ అనేది మనము ఇంట్రడక్షన్ లాగా రాస్తాము. వాట్ ఈజ్ రీడింగ్, హౌ ఎఫెక్ట్లీ రీడింగ్, హౌ టు అండర్స్టాండింగ్ రీడింగ్, టైప్స్ ఆఫ్ రీడింగ్ అనేది మనము ఇంట్రడక్షన్లో రాస్తాము. రాసిన తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఆన్ రీడింగ్, లక్ష్యాలు ఏంటి, ఈ రిఫ్లెక్షన్ ఆన్ రీడింగ్లో వల్ల మనకు ఎలాంటి లక్ష్యాలను రూపొందించుకొని ఈ ప్రాజెక్టుని మనము రూపొందిస్తున్నాము. కాబట్టి ఈ ప్రాజెక్టుని మనము రాయడం వల్ల
కొన్ని రకాల లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రాజెక్ట్లో భాగంగా రీడింగ్ పైన మనము చిన్న పరిశోధన అనేది చేస్తాము. మరి ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి ఏమేమి ఉంటాయంటే డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ టెక్స్ట్. మనము ఒక విషయాన్ని ఎలా చదవాలి అనేది నేర్చుకుంటాము, అభివృద్ధి చేసుకుంటాము. అదేవిధంగా కాంప్రహెండ్ ద ట్రెజర్ ఇన్ ద ట్రెడిషన్ రిలేటెడ్ టెక్స్ట్. ట్రెడిషన్ రిలేటెడ్ టెక్స్ట్ అనేది మనం ఎలా అవగాహన చేసుకుంటామో. ట్రెడిషనల్ టెక్స్ట్ అంటే మనకు స్టోరీస్ రావచ్చు, పురాణాలు కావచ్చు, వేదాలకు సంబంధించిన స్టోరీస్ కావచ్చు. సో మనకు ట్రెడిషనల్ టెక్స్ట్లో భాగంగా ఉన్న ప్రతి అంశాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామనేది కూడా ఇందులోని ఒక ఆబ్జెక్టివ్. కాబట్టి కాంప్రహెండ్ ద ట్రెజర్ ఇన్ ద ట్రెడిషన్ రిలేటెడ్ టెక్స్ట్ అండ్ డెవలప్ స్కిల్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ రీడింగ్. సో ఈ పఠించడం వల్ల మనము ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటాము, దాంట్లో భాగంగా మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది అందులో ఉంటుంది. అదేవిధంగా డెవలప్ ఇన్సైట్స్ ఇంటూ ఐడియాలజికల్ టెక్స్ట్ అండ్ అప్రిసియేట్స్. మనము రకరకాల టెక్స్ట్ చూస్తాము, అందులో భాగంగా మనము కొన్ని రకాల విషయాలు అనేవి నేర్చుకుంటాము. ఆ విషయాన్ని నేర్చుకున్నప్పుడు, ఆ టెక్స్ట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అందులోని అంశాలు మనం ఎలా ఆలోచిస్తున్నాము అంటే ఇన్సైట్ మీన్స్ అంతర్దృష్టి, ఎలా దాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నాం అనేది డెవలప్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా డెవలప్ టేస్ట్ ఆఫ్ లీజర్ టైమ్ రీడింగ్. మనము పాఠ్యాంశాలు చదివేటప్పుడు అంటాము మనం చదవటము అనేది కూడా ఒక విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ విరామ సమయాన్ని సద్వినియోగం చేసే టైంలో మనం అనేక రకాల విషయాలను అవగాహన కూడా చేసుకోవచ్చు. కాబట్టి డెవలప్ టేస్ట్ ఆఫ్ లీజర్ టైమ్ రీడింగ్ అండ్ గెట్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రీడింగ్. మనము రకరకాల టెక్స్ట్లని, అనేక రకాల టెక్స్ట్లని రకరకాల రూపంలో ప్రతిరోజు చదువుతూ ఉంటాము. అలా చదవడం వల్ల అందులో నేర్చుకున్న అంశాల ద్వారా మనం ఎలా ప్రేరణ పొందుతాము. ఎందుకంటే ప్రతి చదువు, ప్రతి పఠనము, ప్రతి టెక్స్ట్ అనేది ఒక విజ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ విజ్ఞానం ద్వారా మనము ఏం నేర్చుకున్నామనేది ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనము ఈ ఆబ్జెక్టివ్స్ ద్వారా మనము ఈ యొక్క ప్రాజెక్టుని మనము స్టార్ట్ చేస్తాము. కాబట్టి వాట్ ఈజ్ రీడింగ్, హౌ టు రీడింగ్ అనేది తెలియకుండా, అదేవిధంగా ఈ ప్రాజెక్టులోని ఆబ్జెక్టివ్స్ తెలియకుండా మనము ఈ ప్రాజెక్ట్లో ముందుకు వెళ్ళలేము. కాబట్టి మెయిన్ కాంపోనెంట్స్, మనకు మెయిన్ ఇండికేట్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్. సో మనకు రిఫ్లెక్షన్ ఆన్ రీడింగ్ అనే భాగంగా డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ టెక్స్ట్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్, కాంప్రహెండ్ ద ట్రెజర్ ఇన్ ద ట్రెడిషనల్ రిలేటెడ్ టెక్స్ట్ అనేది మరొక ఆబ్జెక్టివ్, డెవలప్ స్కిల్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ రీడింగ్ అనేది మరొకటి, అదేవిధంగా డెవలప్ ఇన్సైట్స్ ఇంటూ ఐడియాలజికల్ టెక్స్ట్ అండ్ అప్రిషియేట్స్ అనేది ఒకటి, డెవలప్ టేస్ట్ ఆఫ్ లీజర్ టైమ్ రీడింగ్ గెట్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రీడింగ్. సో కాబట్టి మనం ప్రాజెక్టు అనేది ఒక రికార్డు రూపంలో రాసినప్పుడు మనము ఈ ఆబ్జెక్ట్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఎక్కడనో మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్రడక్షన్ ఆన్ రిఫ్లెక్షన్ ఆన్ రీడింగ్ అనేది వాట్ ఈజ్ రీడింగ్, హౌ టు రీడింగ్, హౌ టు ఎఫెక్టివ్ రీడింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రీడింగ్ అనేది మీరు ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఆబ్జెక్టివ్స్ అనేవి మీరు యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు. ఆ కష్టం లేకుండా మీకు ఇందులో రూపొందించబడ్డాయి. అదేవిధంగా అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ రీడింగ్, అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ రీడింగ్, రిఫ్లెక్టివ్ రీడింగ్ యొక్క ప్రాసెస్ని మనం ఎలా అర్థం చేసుకుంటానే దానికి కూడా మీరు రైట్ యాజ్ ఇట్ ఈజ్, ఈ పాయింట్స్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ because of this is the complete of the introduction part, how to write reflective reading project. కాబట్టి మీరు రైట్ యాజ్ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఆల్సో
అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ రీడింగ్ ఆల్సో రైట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, నో నీడ్ టు ఎక్స్ప్లెనేషన్. సో వాట్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ రీడింగ్? లర్నింగ్ త్రూ రిఫ్లెక్షన్స్, నేర్చుకుంటూ చెయ్యడము. వాల్యూయింగ్ రిఫ్లెక్షన్స్, లర్నింగ్ త్రూ రిఫ్లెక్షన్స్, గైడింగ్ స్టూడెంట్ రిఫ్లెక్షన్స్, మోడలింగ్ రిఫ్లెక్షన్స్, how to reflect teaching students. These are the processing of reflective reading. One is the learning through reflections, guiding students reflections, modeling reflections, how to reflect teaching students, and valuing reflections. These are the process of reflective reading. You can understand how to valuing, how to learning, how to guiding, and how to modeling reflective reading అనేది you can write as it is, no need of explanation. And next one is Gibbs reflective cycle. Gibbs reflective cycle. సో మనకు ఈ గిబ్స్ రిఫ్లెక్టివ్ సైకిల్లో భాగంగా 6 కాంపోనెంట్స్ ఉంటాయి. మనకు ఈ సైకిల్లో భాగంగా 6 కాంపోనెంట్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్, ఫీలింగ్స్, ఇవాల్యూషన్, అనాలిసిస్, కంక్లూజన్ అండ్ యాక్షన్ ప్లాన్. సో these are the reflective cycle components. So in that Gibbs cycle 6 main components are there. One is description, one is feelings, and one is evaluation, and one is analysis, and one is conclusion and action plan also. So మనము ఇక్కడ కూడా మనము కంప్లీట్గా మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్ యాజ్ ఇట్ ఈస్ విత్ సైకిల్ స్ట్రక్చర్, రైట్ యాజ్ ఇట్ ఈస్ విత్ సైకిల్ స్ట్రక్చర్. సో కాబట్టి ఇది కూడా మనకు నాలెడ్జ్ పర్పస్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనకు విద్యార్థులకు ఏం చెప్పాలంటే, ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడానికి చదువుతాము, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చదువుతాము, విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటానికి చదువుతాము. ఆ చదివింది ఎంతవరకు మనము అవగాహన చేసుకున్నామనేది తెలియడానికి అందులో భాగంగా మనము ఈ గిబ్స్ సైకిల్ అనేది రూపొందించుకున్నాము. డిస్క్రిప్షన్, వాట్ హ్యాపెండ్, చదువుతున్నాము, ఏం జరిగింది, చదివామా, అర్థమయ్యిందా, అవగాహన అయిందా, చదివే సమయంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మనము తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్ ఫీలింగ్, వాట్ వీఆర్ యూ థింకింగ్ అండ్ ఫీలింగ్, వాట్ వీఆర్ యూ థింకింగ్ అండ్ ఫీలింగ్. అండ్ ఎవల్యూషన్, వాట్ వాజ్ గుడ్ అండ్ బ్యాడ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. ఎవల్యూషన్లో భాగంగా మనము వాట్ వాజ్ గుడ్ అండ్ బ్యాడ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. And analysis, what else can you make of the situation, what else can you make of situation. Conclusion, what else could you have done, what else could you have done. And the last one is action plan, if it rose again what would you do. This is the main important points. So in that Gibbs reflective cycles are 6 components. You can write as is, no need of explanation. So in that Gibbs main components are description, feeling, evaluation, analysis, conclusion, action. కాబట్టి ఈ గిబ్స్ సైకిల్ని మనము ఇలా మైక్రో టీచింగ్లో మనం మైక్రో టీచింగ్ సైకిల్ ఎలా రాస్తామో అలా ఒక కన్స్ట్రక్టివ్ వేలో రాసి డిస్క్రిప్షన్, ఫీలింగ్, ఎవల్యూషన్, అనాలిసిస్, కంక్లూజన్ అండ్ యాక్షన్ ప్లాన్ రాయండి. సో వై వీఆర్ description, what is the description, what is the feeling, what is the evaluation, what is the analysis, what is the conclusion, what is the action plan in reflective reading అనేది ఇందులో భాగంగా నేర్చుకుంటాం. కాబట్టి దీన్ని కూడా రైట్ యాజ్ ఇట్ ఈస్ గిబ్స్ సైకిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ techniques of reflections reading
టెక్నిక్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ రీడింగ్. సో మనకి ఇందులో భాగంగా SQ3R అనేది మనం యూజ్ చేస్తాము. రీడింగ్లో భాగంగా మనం ఏం చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాము. అంటే చదువుకునేటప్పుడు లేకపోతే చదువుకున్న వాటిలో మనం విజ్ఞానాన్ని పొందేది, నాలెడ్జ్ ఎన్ని రకాలుగా పొందుతామనేది మనకు ఈ టెక్నిక్స్లో ఉంటుంది. సో టెక్నిక్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ రీడింగ్ దీన్ని SQ3R అంటారు. S మీన్స్ సర్వే, Q మీన్స్ క్వశ్చన్, 3R మీన్స్ రీడ్, రిసైట్ అండ్ రివ్యూ. Read, recite and review. This is also right same as it is, no need to explanation because of we are giving activities. Kabatti SQ3R is survey, S means, Q means question, 3R means read, recite, review. These are the టెక్నిక్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ రీడింగ్. అదేవిధంగా ఇండికేషన్ ఆఫ్ టెక్స్ట్ కాంప్రహెన్షన్. సో మనకు ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయి అంటే రీటెల్లింగ్, సమరైజింగ్, ఆన్సరింగ్, ప్రెడిక్టింగ్, కనెక్టింగ్, డిస్కసింగ్. దీస్ ఆర్ ద text comprehension of indicators. So these are the indication of టెక్స్ట్ కాంప్రెషన్. అంటే మనము ఒక టెక్స్ట్ని చదివేటప్పుడు మనం ఎన్ని రకాల ఇండికేటర్స్ అనేది ఫాలో అవుతాం అనే దాంట్లో భాగంగా మనము రీటెలింగ్, సమ్మరైజింగ్, ఆన్సరింగ్, ప్రెడిక్టింగ్, కనెక్టింగ్ అండ్ డిస్కషన్. దీంట్ని కూడా మీకు అవకాశం ఉంటే what is retelling, what is summarizing, what is answering, what is predicting, what is connecting and what is discussing అనేది మీరు అవగాహన చేసుకోవడానికి చిన్నగా మీరు ఒక పారాగ్రాఫ్ రూపంలో మీరు తెలుసుకోవడానికి రాస్తే సరిపోతుంది. లేదా డైరెక్ట్ యూ హ్యావ్ రైట్ ఇండికేషన్స్ ఆఫ్ టెక్స్ట్ కాంప్రెషన్ అనేది ఈ 6 కాంపోనెంట్స్ రాస్తే సరిపోతుంది. సో ఇదంతా మనకు ఇంట్రడక్షన్లో భాగంగా హౌ టు రైట్ ప్రాజెక్ట్ ఆఫ్ రిఫ్లెక్టివ్ రీడింగ్ అనేది భాగంగా ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఆబ్జెక్టివ్స్ అనేది నేర్చుకున్నాము. అదేవిధంగా అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ రీడింగ్ నేర్చుకున్నాము. రైట్ యాజ్ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్స్ అండ్ రైట్ యాజ్ ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్టివ్ రీడింగ్. సో అదేవిధంగా right as it is gives reflective cycle. In that description, feelings, evaluation, analysis, conclusion, action plan, right as it is. This is the complete introduction of the reflective reading. And right techniques of reflection reading is SQ3R. S means survey, Q means question, 3R means read, recite and review. So indication of text is retelling, summarizing, answering, predicting, connecting and discussing. This is the complete introduction part of reflective reading. Now we are going to activities. This is the very important in project. మనకు ప్రాజెక్టులో భాగంగా అసలు వాట్ ఈజ్ రీడింగ్, వాట్ ఈజ్ రిఫ్లెక్షన్స్ అండ్ హౌ టు రైట్ రిఫ్లెక్షన్స్ ఆన్ రీడింగ్ అనేది మనము పరిచయంలో భాగంగా నేర్చుకున్నాము. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనం ఏం చేయాలి, యాక్టివిటీస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ టెక్స్ట్ రిలేటెడ్, రీడింగ్ రిలేటెడ్. ఎలా చదవాలి, దాని రిఫ్లెక్షన్స్ అనేది ఎలా పొందాలి, ఆ పొందాలనుకున్నప్పుడు ఆ రీడింగ్ టెక్స్ట్ యొక్క సమాచారం ఏమి రాయాలనేది తెలుసుకొని దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ దట్ టెక్స్ట్. సో కాబట్టి మనము వీటిని యాక్టివిటీలో భాగంగా చూస్తాము. సో ఇప్పుడు యాక్టివిటీ 1, వాట్ ఇన్సైట్స్ డస్ ఏ స్టూడెంట్ డెవలప్ బై రీడింగ్. సో ప్రతి ఒక్కరు చదువుతారు, అవగాహన చేసుకోలేరు. ప్రతి ఒక్కరు చదువుతారు, విజ్ఞానాన్ని పొందలేరు. ప్రతి ఒక్కరు చదువుతారు, దాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే
ఎఫెక్టివ్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొందరు సైలెంట్గా చదువుతారు, కొందరు లౌడ్ రీడింగ్ చేస్తారు, కొందరు ఇంటెన్సివ్ రీడింగ్ చేస్తారు, కొందరు ఎక్స్టెన్సివ్ రీడింగ్ చేస్తారు, కొందరు స్కిమ్మింగ్ అండ్ స్కామింగ్. అంటే ఇది రకరకాలుగా చదివే విధానాలు. చదివినప్పుడు దాన్ని చదివే విధానము, చదివే పరిస్థితులు కూడా ఇంపార్టెంట్. కాబట్టి విద్యార్థులకు ఎలా చదవాలనేది మనం నేర్పినప్పుడు అందులోని ముఖ్యమైన అంశాలను వాళ్ళు అవగాహన చేసుకుని దాని నుండి విజ్ఞానం అనేది పొందుతారు. కాబట్టి వీటిని యాక్టివిటీలో భాగంగా పిల్లల్లో పఠనాభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ రీడింగ్, అంటే రీడింగ్ అనేది ఎలా ఒక స్కిల్, ఆ స్కిల్ని విద్యార్థుల్లో ఎలా డెవలప్ చేయాలి అనే భాగంగా మనము ఈ ప్రాజెక్టుని రూపొందించుకున్నాం. కాబట్టి వాళ్ళకు రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మనము యాక్టివిటీస్ ద్వారా మనము ఈ యొక్క ప్రాజెక్టుని చేస్తాము. అందులో భాగంగా పిల్లలు చదువుతారు, చదివిన ప్రతిదాన్ని నమ్ముతామా? దానికి క్రిటికల్ థింకింగ్ అనేది ఉంటుంది, దాన్ని అనలైజ్ చేయాలి, అనలిటికల్గా థింకింగ్ అనేది చేయాలి. కాబట్టి ఒక విషయాన్ని చదివినప్పుడు ఏ పరిస్థితుల్లో చదువుతున్నాము, ఎందుకోసం చదువుతున్నాము, ఎలా చదువుతున్నాము, ఎలా చదివితే అర్థమవుతుంది, చదివిందంతా మనము ఎలా అనలైజ్ చేసుకోవాలి, చదివిందంతా మనం ఎలా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి కన్వర్ట్ చేసుకోవాలనేది రీడింగ్లో భాగం. సో కాబట్టి చదివిన విషయాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, అనలైజ్ చేసి ఆ టెక్స్ట్ పైన ఉన్న వాళ్ళలో ఉన్న అంతర్దృష్టి భావము, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు, ఏమి నేర్చుకున్నారు అనేది మనము విద్యార్థుల్లో పెంపొందింప చేసినప్పుడే ఆ యొక్క రీడింగ్ అనేది పర్ఫెక్షన్ అనేది వస్తుంది. కాబట్టి విద్యార్థుల్లో ఏమి చదివారు, ఆ చదివిన దాని ద్వారా ఏం నేర్చుకున్నారు, ఎలా అనలైజ్ చేశారనేది ఇందులో మనము రాయించాలి. కాబట్టి వాట్ ఇన్సైట్స్ డస్ ఏ స్టూడెంట్ డెవలప్ బై రీడింగ్, ఈ రీడింగ్ ద్వారా ఏం నేర్చుకున్నాడు, అతని మనసులోని భావాలు, అంతర్భావాలు ఏంటి అనేది మనము రాయించాలి. సో ఇందులో భాగంగా మనం ఏం చేస్తాము, ఇందులో భాగంగా ఒక యాక్టివిటీని తీసుకుంటాము. ఇందులో భాగంగా మనం ఏం చేస్తాము, ఒక యాక్టివిటీని తీసుకుంటాము. అందులో నంబర్ 1 టెక్స్ట్ ఆన్ ఫెమినిస్ట్ అండ్ దేర్ ఐడియాలజీస్. సో ఇప్పుడు ఏమంటాము, ఒక యాక్టివిటీ 1 ఏం చెప్పాము, ఫెమినిస్ట్ పైన రాయమన్నాము. ఫెమినిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు మనకు తెలిసిన ఫెమినిస్ట్, బెస్ట్ ఫెమినిస్ట్ సుధా రామచంద్రన్. ఇన్ఫోసిస్ ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్ సుధా రామచంద్రన్. ఇక్కడ ఏం చెప్తున్నాము, మనం పిల్లలకి ఏం చేయాలి, ఒక ఫెమినిస్ట్ గురించి రాయమని చెప్పాలి. ఆ ఫెమినిస్ట్ యొక్క డాటాని కలెక్షన్ అనేది చేయమనాలి. అలా మనము ఒక్కొక్క స్టూడెంట్కు ఒక్కొక్క ఫెమినిస్ట్ గురించి డాటా కలెక్షన్ చేసి ఆమె యొక్క కంప్లీట్ హిస్టరీ రాసి, ఆమె ఎందులో ఫేమస్, ఆమె యొక్క ఐడియాలజీస్ ఏంది, ఆమె ఐడియాలజీస్ ద్వారా మీరేం నేర్చుకున్నారు, వాట్ డూ యూ లర్న్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫెమినిస్ట్ ఐడియాలజీస్. సో కాబట్టి ఒక ఫెమినిస్టుని తీసుకొని ఆ ఫెమినిస్ట్ యొక్క డాటాని కలెక్షన్ చేసి ఆమె ఐడియాలజీస్ ఏంది, దేనికోసం ఆమె ఐడియాలజీస్ అనేది ఇచ్చింది, దానివల్ల ఆమె ఎలా డెవలప్ అయింది, దాని ద్వారా విద్యార్థులు ఏమి నేర్చుకున్నది అనేది మనము యాక్టివిటీ 1లో భాగంగా ఇవ్వాలి. కాబట్టి నేను ఏం చెప్పాను, సుధా రామచంద్రన్ అనేది వన్ ఆఫ్ ద ఫెమినిస్ట్. అదేవిధంగా మన తెలంగాణలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన ఇండియాలో కానీ, వరల్డ్ వైడ్ డిఫరెంట్ ఫెమినిస్టులు చాలా ఉన్నారు. సో కాబట్టి రైట్ వన్ ఆఫ్ ద ఫెమినిస్ట్ అండ్ దేర్ ఐడియాలజిస్ట్.
ఫెమినిస్ట్ అంటే తెలుసు కదా, ఒక స్త్రీల గురించి ఎలా ఏం రాశారు, దేని గురించి రాశారు, ఏ సమస్యను తీసుకుంది, ఎందుకు తీసుకుంది, అందులో ఆమె యొక్క భావాలు ఏం రాశారు, ఆమె యొక్క ఐడియాలజీ ఏంది అనేది మనము తీసుకోవాలి. అలా డిఫరెంట్ ఒక ఫెమినిస్ట్ గురించి తీసుకొని వాళ్ళ యొక్క ఐడియాలజీ రాసి ఆమె ద్వారా మీరేం నేర్చుకున్నారు, ఆమె ఐడియాలజీ ఏంది, ఆమె ద్వారా మీరు ఏం నేర్చుకున్నారనే యాక్టివిటీ ఇవ్వాలి. అది యాక్టివిటీ 1 అవుతుంది. అది యాక్టివిటీ 1 అవుతుంది. సో కాబట్టి టెక్స్ట్ కింద మనం ఏం చేయాలి, ఒక ఫెమినిస్ట్ ఇచ్చి ఆమె యొక్క ఐడియాలజీస్ రాసుకోమని ఆమె ద్వారా ఏం నేర్చుకున్నారనేది ఒక కంటెంట్ ప్రిపేర్ చేయించాలి. అదేవిధంగా సెకండ్ యాక్టివిటీ కింద మనం ఏం చేయాలి, గ్రేట్ ఆథర్స్ని తీసుకోవచ్చు, ఏదైనా నావెల్స్ తీసుకోవచ్చు, ఏవైనా ఫిక్షన్స్ తీసుకోవచ్చు, గ్రేట్ పర్సనాలిటీస్ తీసుకోవచ్చు, ఆటోబయోగ్రఫీ తీసుకోవచ్చు, లేదా కాంటెంపరీ ఆర్టికల్స్ కానీ ఇష్యూస్ కానీ తీసుకోవచ్చు. సో సెకండ్ యాక్టివిటీ కింద ప్రతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏం చేయాలి, ఫస్ట్ యాక్టివిటీ కింద ఫెమినిస్ట్ ఇవ్వండి, అదేవిధంగా సెకండ్ యాక్టివిటీ కింద గ్రేట్ ఆథర్స్ గురించి రాయమనండి, లేదా ఏదైనా నావెల్ తీసుకొని దాన్ని రీడ్ చేసి అది ఎలా చదివారు, దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది అందులోని ఐడియాలజీ రాయాలి. ఏదో ఒకటి ఆర్ ఫిక్షన్స్ అంటే మీరు విద్యార్థులకు యాక్టివిటీ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కలకు మీరు డివైడ్ చేసుకుంటూ ఇవ్వండి. అందరికీ సేమ్ ఇవ్వకండి. కొందరికి గ్రేట్ ఆథర్స్ ఇవ్వండి, కొందరికి కొన్ని నావెల్స్ ఇవ్వండి, ఇంకా కొందరికి ఫిక్షన్స్ పైన ఇవ్వండి. రైట్ ఎనీ ఫిక్షన్ విత్ ద స్టోరీ అండ్ రైట్ గ్రేట్ పర్సనాలిటీస్. ఎవరైనా మీకు నచ్చిన గ్రేట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ వ్యక్తిత్వం ఏంది, వాళ్ళు ఎందులో పర్ఫెక్షన్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు గ్రేట్ అచీవ్మెంట్స్ చేశారు, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంది. అంటే ఇదంతా ఏంటంటే వీటిని చదవటం వల్ల విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఇన్స్పిరేషన్గా ఉంటుంది, థింకింగ్ అనేది కూడా బాగా ఉంటుంది, నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లీజర్ టైంని యూజ్ చేసుకోవడము, అదేవిధంగా అన్ని రకాల అంశాలను చదవటం వల్ల రీడింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి, ఆ రీడింగ్ స్కిల్స్ ద్వారా విద్యార్థులు ఎలాంటి విజ్ఞానాన్ని పొంది ఉపయోగించుకున్నారనే దానికి ఈ ప్రాజెక్ట్ అనేది మనము రూపొందించుకుంటాము. కాబట్టి యాక్టివిటీలో భాగంగా ఫెమినిస్ట్ అండ్ దేర్ ఐడియాలజీస్ చేయండి. సో యాక్టివిటీ 2లో భాగంగా కొంతమందికి గ్రేట్ ఆథర్స్ ఇవ్వండి, కొంతమందికి నావెల్స్ ఇవ్వండి, కొంతమందికి ఫిక్షన్స్ అనేది ఇవ్వండి, కొంతమందికి గ్రేట్ పర్సనాలిటీస్ ఇవ్వండి, కొంతమందికి ఆటోబయోగ్రఫీస్ ఇవ్వండి. దాని యొక్క టెక్స్ట్ చదివి దాని ద్వారా ఏం నేర్చుకున్నారో, వాళ్ళ యొక్క ఐడియాలజీస్ ఏంది, దాని ద్వారా నీలో రీడింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయి అనేది మనం రాయడం వల్ల ఈ రీడింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో కాబట్టి యాక్టివిటీ 1లో భాగంగా ఫెమినిస్ట్ తీసుకోండి, యాక్టివిటీ 2లో భాగంగా రైట్ ఎనీ వన్ ఈచ్ స్టూడెంట్. కాబట్టి యాక్టివిటీ 1 యాక్టివిటీ 2 ద్వారా మనము ఈ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి అందులో భాగంగా ఆ రీడింగ్ యొక్క ఇంపార్టెన్స్, ఎఫెక్టివ్ రీడింగ్ అండ్ హౌ టు అండర్స్టాండింగ్ రీడింగ్ అనేది మనం ఈ ప్రాజెక్ట్లో నేర్చుకుంటాం. కాబట్టి ఈ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల్లో మనము ఈ లీజర్ టైం కానీ, రీడింగ్ స్కిల్స్ కానీ, కాంప్రిహెన్షన్ స్కిల్స్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, అనలిటికల్ థింకింగ్ కానీ ఎలా డెవలప్ అవుతాయి అనేది ఈ ప్రాజెక్టు భాగంలో మనము ఈ యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుంటాము. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నుంచి మీరేం నేర్చుకున్నారు, రిఫ్లెక్టివ్ రీడింగ్ ద్వారా మీ యొక్క ఐడియాస్ రాయండి. సో ఇందులో ఏముంటుంది, రీడింగ్ అంటే ఏంది, రిఫ్లెక్టివ్ రీడింగ్ అంటే ఏంది, ఆ రిఫ్లెక్టివ్ రీడింగ్ ద్వారా మేము ఏ విషయాలు నేర్చుకున్నాము అంటే హౌ టు రైట్ ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండ్ వాట్ ఈస్ ద గిబ్స్ సైకిల్
అండ్ వాట్ ఆర్ ద టెక్నిక్స్, వాట్ ఈజ్ 3Q. సో ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి మీరు వాటి ద్వారా నేర్చుకున్నారు, అదేవిధంగా యాక్టివిటీ ద్వారా ఏం నేర్చుకున్నారు, మీలో వచ్చిన ఆ రీడింగ్ స్కిల్స్ ఏందనేది ఒక ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయాన్ని రాయండి. అదే ఏంది, రిఫ్లెక్షన్ ఆన్ ప్రాజెక్ట్. లెర్నింగ్ అవుట్కమ్లో భాగంగా మనం ఏం చేస్తాము, మన యొక్క రిఫ్లెక్షన్స్ రాస్తాము, మనం ఎలా ప్రతిస్పందించాము, మనం ఏమనుకుంటున్నాము ఈ ప్రాజెక్ట్స్. కాబట్టి మీ యొక్క ఒపీనియన్స్ రాయండి, రాయండి. కాబట్టి రిఫ్లెక్షన్స్ ఆన్ ప్రాజెక్ట్ అనేది రాయాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క డాటాని మీరు ఎలా కలెక్షన్ చేశారు, ఎందులో నుంచి తీసుకున్నారు, గూగుల్ నుంచి తీసుకున్నారా, ఏదైనా రీడింగ్స్ సంబంధించి తీసుకున్నారా, మెథడాలజీ నుంచి తీసుకున్నారా, ఇంకా డిఫరెంట్ అదర్ ఏదైనా బుక్స్ మీరు రిఫర్ చేశారా, ఆ బుక్స్ యొక్క లిస్ట్ అండ్ వాళ్ళ యొక్క ఆథర్ గురించి కూడా రాయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో అది ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఇది మనకేందంటే రిఫ్లెక్టివ్ రీడింగ్ అనేది B.Ed సెమిస్టర్ 3లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కమ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. సో కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కాబట్టి మనం ఏం చేస్తాము, జ్యూరీ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఈ జ్యూరీ రిపోర్ట్ అనేది ప్రాక్టికల్ ఎగ్జామ్లో భాగంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇందులో సైన్ చేసేస్తారు. సో కాబట్టి దీని యొక్క మీకు మోడల్ అనేది కాలేజ్లో ఇస్తారు, కాబట్టి దీన్ని మనం జ్యూరీ రిపోర్ట్ తోటి కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఒక ప్రాజెక్టుని రాసే ముందు ఆ డాటాని ఎలా కలెక్షన్ చేయాలి, దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి, దాన్ని ఒక సిస్టమేటిక్గా ఎలా రాయాలనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీకు డాటా కలెక్షన్ చేయడమే కాకుండా మీలో రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఎలా రాయాలి అనేది తెలుస్తుంది, ఏం నేర్చుకున్నామనేది తెలుస్తుంది, స్వతహాగా ఎలాంటి విషయాలు మనము తెలుసుకున్నామనేది తెలుస్తుంది. కాబట్టి ఒక ప్రాజెక్టు రాసేటప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ని ఎలా మలుచుకోవాలనేది మనం ప్రాజెక్ట్లో నేర్చుకుంటాం. కాబట్టి రాసే విధానం చాలా బాగుండాలి. కవర్ పేజీ చాలా నీట్గా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఉండాలి, వివరాలు. అదేవిధంగా సర్టిఫికేట్ ఫ్రమ్ మెంటర్ అండ్ సర్టిఫికేట్ డిక్లరేషన్ బై ది క్యాండిడేట్. ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ ఆఫ్ ది రిఫ్లెక్టివ్ రీడింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రిఫ్లెక్టివ్ రీడింగ్ అండ్ గిబ్స్ సైకిల్ అండ్ అది టెక్నిక్స్ ఆఫ్ ది రిఫ్లెక్టివ్ రీడింగ్ అండ్ వాట్ ఈజ్ SQ3R. ఇవన్నీ ఏంటంటే మనము ఈ రిఫ్లెక్టివ్ రీడింగ్లో భాగంగా ఇంట్రడక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రాస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము, యాక్టివిటీలో భాగంగా ఆ ఇంట్రడక్షన్ పార్ట్ బాగా పర్ఫెక్ట్గా రాసినప్పుడే ఈ యాక్టివిటీస్ ఎలా చేయాలి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంది, దాంట్లో ఉన్న నాలెడ్జ్ ఏంది అనేది మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇందులో భాగంగా మనం యాక్టివిటీ 1 తీసుకుంటాము అండ్ యాక్టివిటీ 2 తీసుకుంటాము. దాని తర్వాత మనకు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏం నేర్చుకున్నాం అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ డాటాని ఎలా రిఫర్ చేసామనేది తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో మీరు రాస్తే మనము విజయవంతంగా ఈ ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళం అవుతాము.